నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. పవన్ కళ్యాణ్ సినిమాలో చంద్రబాబు నటించారు. చంద్రబాబు నాయుడు అంటే కాకలు తీరిన రాజకీయ యోధుడే కాదు, వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో దిట్ట కూడా. రాజకీయాలే శ్వాసగా జీవించే అరుదైన రాజకీయ నేత చంద్రబాబు. 1989 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిరాటంకంగా గెలుస్తూ వస్తున్నారు. 2024లో జరిగిన గెలుపుతో కలిపి వరుసగా 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనతను సాధించారు బాబు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు విజన్పై గొప్ప నమ్మకం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబుకు ఉన్నాయని నమ్మేవాళ్లలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఇక చాలామంది దర్శకులు తమ సినిమాల్లో చంద్రబాబు విజన్ని ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు విజన్పై పవన్కు ఎనలేని నమ్మకం. రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ సినిమా చేశారు. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కొంచెం సేపు చంద్రబాబు కనిపిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో అంటే ఇప్పుడు జరుగుతున్నాయి, షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలన్నింటినీ పవన్ కళ్యాణ్ త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాల్లో కూడా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించే సినిమాల్లో కూడా మరొకసారి చంద్రబాబు తెరపై కనిపించబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైతే తను ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా పూర్తి చేయాలని భావిస్తున్నారట. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు పవన్. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన గెలిచేలా వ్యూహం రూపొందించి విజయవంతం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. ఇక ఏ సినిమాలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ కీలక సినిమాల్లో చంద్రబాబు మరోసారి కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు మరొకసారి తెరపై కనిపించబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. అది ఏ సినిమాలో ఏంటి అనేది అతి త్వరలోనే సినీ వర్గాల నుంచి నిర్ణయం అనేది వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.